రిషబ్ శెట్టి హీరోగా ఛత్రపతి శివాజీ మహారాజు సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుండి సోషల్ మీడియాలో ఆయనపై విపరీతమైన విమర్శలు చెలరేగుతున్నాయి. ఆయన ఫేస్ కట్లో శివాజీ మహారాజుకు ఉండాల్సిన రాజసం ఎంత మాత్రం లేదని, ఆయన ఆ పాత్రకు పూర్తిగా అన్ఫిట్ అని తేల్చేస్తున్నారు నెటిజన్స్. అంతేకాదు చిన్న హీరో అయిన ఆయన నటించే ఈ చిత్రం వల్ల ఆ సినిమాకు సరైన రీచ్ కానీ సరైన బిజినెస్ కానీ ఉండదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఒకవేళ ఈ చిత్రం డిజాస్టర్ అయితే శివాజీ మహారాజ్కు దారుణమైన అన్యాయం చేసినట్లే అని వాపోతున్నారు సినీ అభిమానులు. ఇదిలా ఉండగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారే శివాజీ మహారాజు క్యారెక్టర్ చేయడానికి పరిపూర్ణమైన అర్హుడు అంటూ సోషల్ మీడియాలో మూవీ లవర్స్ నుండి ఒక విప్లవం మొదలైంది. రామ్ చరణ్ గారు శివాజీ క్యారెక్టర్కు ఏ విధంగా అర్హుడో ప్రూవ్ చేస్తూ అద్భుతమైన ఎడిట్స్ రిలీజ్ చేస్తున్నారు. ఆ ఎడిట్స్ చూస్తుంటే మతిపోతోంది. ఇండియాలో ఏ హీరో కూడా రామ్ చరణ్ గారు చేసినంత జస్టిస్ శివాజీ క్యారెక్టర్కు చెయ్యరేమో అనిపిస్తోంది. సోషల్ మీడియాలోని ఈ రెవల్యూషన్ కనుక రామ్ చరణ్ గారి వరకు చేరితే ఆయన మనసు ఖచ్చితంగా మారుతుందేమో, ఖచ్చితంగా శివాజీ మహారాజు సినిమాను ఆయన చేస్తారేమో అని అంటున్నారు సినీ అభిమానులు. ఒకే క్యారెక్టర్ మీద 2 సినిమాలు షూటింగ్ జరుపుకుని దాదాపు ఒకే సీజన్లో రిలీజ్ అయిన సినిమాలు కూడా గతంలో కొల్లలు. వెరీ లాంగ్ బ్యాక్ శ్రీలక్ష్మమ్మ కథ, లక్ష్మమ్మ పేరుతో 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ తర్వాత దానవీర సూరకర్ణ, కురుక్షేత్రం కూడా దాదాపుగా ఒకే కాన్సెప్ట్తో ఒకే సీజన్లో రిలీజ్ అయిన సినిమాలు. కాబట్టి శివాజీ మహారాజు క్యారెక్టర్కు పూర్తి స్థాయిలో జస్టిఫికేషన్ జరగాలన్నా, ఆయన గొప్పతనం మరింత ఎక్కువగా గ్లోబల్ లెవెల్లో ఎలివేట్ కావాలన్నా రామ్ చరణ్ గారు శివాజీ మహారాజు సినిమాను చేసి తీరాల్సిందే. అది కూడా యుద్ధ ప్రాతిపదికన జరగాలి. రిషబ్ శెట్టి శివాజీ మహారాజు సినిమా కంటే కూడా ముందుగానే రామ్ చరణ్ గారి సినిమా రిలీజ్ అవ్వాలి. ఇది మూవీ లవర్స్ అందరి కోరిక.